యం యం వాపి స్మరన్ భావం త్యజంతే కళేబరం సంతమే వైతి కౌంతేయ సదా తద్భావభావిత అనేది చెప్పుకున్నాం. అంటే అంత్యకాలంలో ఎవరెవరు దేనినైతే భావిస్తూ తమ శరీరాన్ని విడిచిపెడతారో దానినే మళ్ళీ తిరిగి పొందుతారు. అంటే వాళ్ళ దృష్టి ఉత్తమమైనటువంటి దాని మీద, భగవంతుడి మీద కనుకుంటే భగవంతుడు అనేటువంటి వాటిని పొందుతాడు. ధనము మీదో, కుటుంబం మీదో, మిగిలినటువంటి లౌకికమైనటువంటి విషయాల మీద కనుకుంటే తిరిగి మళ్ళీ పునర్జన్మ ఎత్తినప్పుడు అటువంటి వాటితోటే చుట్టుకున్నటువంటి పాసములతోటి మళ్ళీ చూడతాడు. అంచేత ప్రాణము విడిచిపెట్టేటువంటి సమయంలో ఉత్తమమైనటువంటి స్థితిలో మనస్సు నిలుపుకోవడము అనేటువంటిది ముఖ్యం అని చెప్పి తస్మాత్ సర్వేషు కాలేషు మాము అనుస్మర యుద్ధ మయ్యర్పిత మనోబుద్ధిర్మామేవైష్యసంతయ. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధ మయి అర్పిత మనోబుద్ధి మాం ఏవ ఏష్యతి అసంశయ. అందుకని సర్వకాలేషు మాం అనుస్మర, ఇప్పుడు కూడా నువ్వు నన్నే స్మరిస్తూ ఉండు. అదే నువ్వు అభ్యాసం చేసుకో, అదే నువ్వు అలవాటుగా చేసుకో. అంటే ఏం చేస్తున్నా, ఎప్పుడైనా సరే, పగలైనా రాత్రైనా సరే, ఏం చేస్తున్నా సరే నన్ను స్మరించడం. ఇక్కడ నేను అంటే మనకు ఎవరైతే ఇష్టమైనటువంటి వాళ్ళు ఉంటారో, గురువు కానీ, దైవము కానీ, లేకపోతే ఒక మంత్రము కానీ ఏదైతే ఉంటుందో అది నిరంతరము దానిని మాత్రమే అలాగే జపం చేసుకుంటూ ఉండడము, ఆ రూపమే ధ్యానం చేసుకుంటూ ఉండడము, అది ఒక అలవాటుగా మారిపోయి ఏం చేస్తున్నా అవతల వాళ్ళతో మాట్లాడుతున్నా సరే లోపల ఆ మంత్రం జరుగుతూ ఉండడం, అవతల వాళ్ళతో మాట్లాడుతున్నా సరే ఆ ఎదుర్కొంటా ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ గురువు యొక్క రూపం కనిపించడం, లేకపోతే ఆ భగవంతుని యొక్క రూపము కనిపించడం. ఏదైతే మనము పరము అని చెప్పి అనుకుంటామో, ఇంతకు మించినటువంటి లేదు అని చెప్పి భావిస్తామో దానిని అలాగా అనుస్మర, అలాగ స్మరిస్తూ ఉంటుంది. యుద్ధం కూడా